ఇంకేం లేదు టీవీ లేకుండానే అన్నేళ్ళు ఉన్నాం. ఉన్న టైంలో నేను టీవీలో పనిచేస్తూ ఆ టైంలో ఇక ఏదో ఒకటి అంటే టీవీ 9కి చేరున్నాం. ఇక ఏదో ఎమర్జెన్సీది కావాలంటే అట్లాగా తెలియట్లేదు, ఫోన్ కానీ ఇట్లాంటివి కావాలంటే అప్పుడు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న షాపు దగ్గరికి వెళ్ళి, అది సెకండ్ హ్యాండ్ అమ్మే షాప్ అనమాట, వెళ్ళి అడిగా అనమాట, ఏమన్నా తక్కువలో ఒక 2,000 2,500 వస్తుందంటే, మీరేంది ఇట్లా సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం ఏందని చెప్పి, మా దగ్గర డ్యామేజ్ అని చెప్పే పేరుతో ఎక్కడో చిన్న గీకుడు ఉంటుందండి, అవి మేము తక్కువకి ఇస్తాము, మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంతే ఇవ్వండి, తీసుకెళ్ళి తర్వాత మీకు వచ్చినప్పుడు ఇద్దరు కానీ 7,500 ఎంత అన్నాడు అనమాట. అంటే అట్లా కాదులే అని చెప్పేసి అప్పుడే అదే రోజున మాకు ఈ శాలరీస్ ఏప్రిల్లో పెంచి సెప్టెంబర్లో ఇస్తారు, పెంచిండు అప్పుడే డబ్బులు వచ్చున్నాయి. అది తీసుకెళ్ళి దాంతో కొన్నా మొట్టమొదటిసారి. అంటే ఒక టీవీ కొనడానికి అంత టైం తీసుకుంది. అట్లాగే తర్వాత నేను వైజాగ్ వెళ్ళినప్పుడు డైనింగ్ టేబుల్ కొనుక్కోవడం కానీ, సోఫా కొనుక్కోవడం కానీ, డబుల్ కార్డు పెట్టి తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాం. అంటే ఏంటి, ఒక వస్తువు సమకూర్చుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జాగ్రత్తగా, అది కూడా ఈ బోనస్లు వస్తేను, ఈ శాలరీస్ పెరిగినప్పుడు ఇచ్చే పెంచిన అమౌంట్ లంసంగా ఇవ్వడం వల్లను, ఇట్లాగ ఒక్కొక్క వస్తువు కొనడానికి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క వస్తువు సమకూర్చుకునేవాడు. అది కూడా ఈ పెద్ద కంపెనీల్లోకి వచ్చాక, అంతకుముందు అసలు ఆ సీనే లేదు.